నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొంతమందికండి ఇప్పుడు జనరేషన్ చేసేటువంటి పనులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు తీసుకునే ఆహారము, వాళ్ళ పద్ధతులే నచ్చవు. ఎందుకంటే వాళ్ళు అప్పటి కాలం వాళ్ళు కాబట్టి. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ ఈ బిజీ లైఫ్లోకి అందరూ వెళ్ళిపోయిన సమయంలో ఉన్నాం అందరం. అందుకే ఏంటి అంటే ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా, వీళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా, వీళ్ళకున్న వృత్తికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటూ ఉండాలి. అలా మార్చుకోకపోతే ఎప్పుడూ మనం తప్పు చేసినట్టుగానే కనిపిస్తూ ఉంటాము మన ముందు తరాల వాళ్లకు. అందుకే ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్, మన మెంటాలిటీని కూడా మార్చుకుంటూ వాళ్ళ ప్రకారంగా మనం నడుచుకుంటూ మనం కూడా వాళ్ళ విషయాలను కొంతవరకు అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏ జనరేషన్ వాళ్లకు కోపాలు, తాపాలు, గొడవలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. అంతే కదండి, లైఫ్ అనేది సర్దుకుపోవడం లాంటిది. ఒకరికొకరు సర్దుకుపోతూ ఉంటేనే అలా లైఫ్ అనేది చాలా హ్యాపీగా, స్మూత్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అదేవిధంగా వంటల్లో ఆలోచనలు, వంటల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందండి. ఈ ఆలోచనలు, పద్ధతులు ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే మనం తీసుకునే ఆహారంలో ఎంతవరకు ఆరోగ్యం ఉంది అన్న విషయం మాత్రం ఏ జనరేషన్ వాళ్ళైనా కూడా ఒప్పుకొని తీరాల్సిన విషయం. మరి అదేవిధంగా ఈరోజు మన అమృతంలో 2 చక్కటి వంటకాలతో సిద్ధంగా ఉన్నాను నేను, అలాగే మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్న విషయం మాకు తెలుసు. ఇక మొదలు పెట్టేద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట అటుకుల తాటి బెల్లం లడ్డు. అటుకులు అంటే సాధారణమైన అటుకులు కాదు, నేను ఏం తీసుకుంటాననేది చెప్తాను మీకు. అటుకులు అలాగే తాటి బెల్లం, మామూలు బెల్లం కూడా కాదు, తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అన్ని వయసుల వారికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట, ఆరోగ్యపరంగాను అలాగే రుచిపరంగాను కూడా. మరి ముందుగా అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, గోధుమ అటుకులు 1 కప్పు, తాటి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడూ కూడా అమృతం కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు చాలా సాత్వికంగా, ఆరోగ్యం ఎందులో ఎక్కువ శాతం ఉంటుందో అది మాత్రమే ఎక్కువగా ఎంచుకొని చేస్తూ ఉంటాం. మరి అందులో భాగంగా అటుకుల కన్నా మిన్నగా ఏది ఉంటుంది అని ఆలోచిస్తే కనుక మనకు గోధుమ అటుకులు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది పెద్దవాళ్లకు, పిల్లలకు, ఏ వయసు వారికైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఒక బద్ధకం అనేది ఉండదు. అంటే మనకు బియ్యానికి సంబంధించి, వైట్ రైస్, వీటికి సంబంధించి ఏదైనా తీసుకున్నప్పుడు వెంటనే ఒక చిరు బద్ధకం వచ్చేస్తుంది. 1 గంట వరకు ఏం చేయబుద్ధి కాదు. అలా కాకుండా గోధుమ అలాగే చిరుధాన్యాలు ఇటువంటి వాటితో ఏదైనా కలిపి తీసుకుంటే మనకు ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వదు. ఆ శక్తి అనేది అలాగే చాలా గంటల వరకు రీటైన్ అవుతుంది. ఒక బద్ధకం అనేది కూడా ఉండదు. అందుకే ఏంటంటే నేను గోధుమ అటుకులు తీసుకోవడం జరిగింది. గోధుమ అటుకులు మీకు సాధారణంగా చక్కగా బయట దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కొత్తగా ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. గోధుమ అటుకుల్లో చాలా మంచి బి కాంప్లెక్స్ ఉంటుంది. కొంతమందికి బి విటమిన్ బాగా తక్కువగా ఉంటుంది. అందరూ అనుకుంటారు విటమిన్ డి, B12 ఇవి మాత్రమే ముఖ్యమని. బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్స్, బిలో చాలా రకాలు ఉంటాయి, అవి కూడా చాలా చాలా ముఖ్యం. ఇందులో బి కాంప్లెక్స్ అనేది చాలా మెండుగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల మనకు ఒంట్లో కొవ్వు శాతం కూడా తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతాం. అంటే ఈ అటుకులను మనము తీసుకునేటప్పుడు ఉప్మా లాగా చేసుకోవచ్చు. దాంతో రకరకాల వంటలు, బోల్డ్ రకాల వంటలు, మా అమృతం చూస్తుంటే మీకు బోల్డ్ తెలుస్తాయి. ఇలాగే ఇలా గోధుమ అటుకుల్లో మంచి ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది. అందుకు పిల్లలకి ఎంత మంచిది చూసారా. ముఖ్యంగా లడ్డూ దీంతో ఎందుకు చేస్తున్నాను అంటే తాటి బెల్లంతో కలిపి, ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇంకొన్ని రోజుల్లో స్కూల్ మొదలవుతుంది అనుకోండి, అది వేరే విషయము. ఏదైనా కూడా సాయంత్రం పూట వాళ్ళకి ఏదేదో తినాలి, చిరుతిండ్లు తినాలి అనిపిస్తూ ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత. అలాంటప్పుడు ఇటువంటి లడ్డూలు తయారు చేసి మనం ఇంట్లో ఒక చక్కగా బాక్స్లో, టైట్ బాక్స్లో పెట్టుకున్నట్టయితే 1 వారం రోజుల పాటు హాయిగా తినచ్చు. వాళ్ళకు ఒక మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము, అలాగే వాళ్ళకు కూడా తీయగా, రుచికరంగా, చాలా చాలా చాక్లెట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈరోజు ఈ గోధుమ అటుకులు అలాగే తాటి బెల్లం పొడి ఈ రెండింటినీ కలుపుకొని చక్కగా మనము ఒక లడ్డు తయారు చేసుకుంటున్నాం. అయితే దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే జీడిపప్పును నేతిలో వేయించేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుని జీడిపప్పును మాత్రం ఫస్ట్ వేయించేసుకుందాం. మీరు కిస్మిస్లు అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా ఎప్పటికప్పుడు పిల్లలున్న ఇంట్లో సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే మనకు ఈ తాటి బెల్లం కూడా జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, మంచి ఐరన్ ఉంటుంది. తర్వాత షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత
జీడిపప్పును వేయించేసుకుందాం. ఇది వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో నెయ్యి కాస్తుంది కాబట్టి అంతకన్నా అవసరం లేదు, చూద్దాము. ఇప్పుడు ఇదే బాండీలో మనము గోధుమ అటుకులు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెంగా వేయించేసుకుంటే సరిపోతుంది. అటుకులకు ఎక్కువ సమయం కూడా పట్టదు కాబట్టి కాస్త ఒక్కసారి మనకు ఆ పచ్చి వాసన, అది రా టేస్ట్ రాకుండా ఉండడానికి కాస్త వేయించేసుకుందాం. ఇది వేయించేసుకున్నాం చూసారా, ఎక్కువ కూడా అవసరం లేదండి, మళ్ళీ మాడిపోయేటట్టుగా అవసరం లేదు, ఎందుకంటే అటుకులు చాలా త్వరగా వేగిపోతాయి కూడా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీంతో యాక్చువల్గా మనం చుడువాలా కూడా తయారు చేసుకోవచ్చండి. మనము ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఒక్క 2 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా రుబ్బుకొని ఒక పొడిలాగా సిద్ధం చేసుకుంటే లడ్డూలు కట్టుకోవడానికి మనకు సులువుగా ఉంటుందన్నమాట. మరి ముందుగా పొడి సిద్ధం చేసుకొని తెచ్చేస్తాను. చూసారు కదండి, ఇలా చక్కగా గోధుమ అటుకులు అలాగే జీడిపప్పు చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాం కాసేపు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తాటి బెల్లం పొడి తీసుకుంటే ఇంకొంచెం సులువుగా అయిపోతుంది వంట. లేదు అన్నా కూడా వేడికి తాటి బెల్లం కరగడం పెద్ద విషయం ఏం కాదు కాబట్టి మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం మళ్ళీ ఇంకోసారి. ఇందులో కాస్త 1 కప్పు తాటి బెల్లం తీసుకుందాం. 1 కప్పు గోధుమ అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు తాటి బెల్లం పొడి. ఇది ఎక్కువ తీపి కూడా ఉండదండి, తాటి బెల్లం ఎప్పుడూ కూడా ఓవర్ స్వీట్ అయితే అస్సలు ఉండదు. అలాగే తాటి బెల్లంలో క్యాన్సర్ నివారించడానికి చాలా మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట. క్యాన్సర్ కణాలను తగ్గించేవి, అలా క్యాన్సర్కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా తాటి బెల్లం తీసుకుంటూ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకనే కాదండి, జనరల్గా కూడా తాటి బెల్లము మనము చిన్న వయసు నుంచే, అంటే ఒక వయసు ఏదో ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెడదాం ఇలాంటివన్నీ అనుకోకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒక 30-35 నుంచే ఇలాంటివన్నీ కూడా మనము రోజూ కాకపోయినా కూడా వారానికి ఒక 2-3 సార్లు మాత్రం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు ఏంటి అంటే ఒక 45 ఏళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు వాతావరణ మార్పిడి వల్ల చాలా మందికి శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు, అంటే అలర్జీస్, దగ్గులు, తర్వాత జలుబులు, అడినాయిడ్స్ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ దగ్గు జలుబులు కేవలం శీతాకాలంలో మాత్రమే కాదండి, వేసవి కాలంలో కూడా ఎక్కువైపోయాయి ఈ మధ్య. కొంచెం నీళ్లు పోద్దాం. ఇది ఒక్కసారి కలిపేసుకుంటే కొంచెం మనకి ఇలా పాకల్లాగా వస్తుంది. అంటే ఆ వేడికి కరిగిపోయింది అనుకోండి తాటి బెల్లము, కాకపోతే కొంచెం మనకు ఒక చిన్న లడ్డు కట్టుకోవడానికి ఇంకొంచెం ఈజీగా వస్తుంది. ఇలాంటివన్నీ చాలా ఈజీ. అంటే కొంతమంది అంటే అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు స్వీట్లు ఎక్కువ రావంటూ ఉంటారు. స్వీట్లు అసలు చాలా ఈజీ తెలుసా అండి. ఇది మామూలు వంటల కన్నా నా ఉద్దేశంలో స్వీట్లే చాలా ఈజీ ఏమో అంట. అంటే అన్ని రకాలు కాదు, మళ్ళీ ఇది మైసూర్ పాకులు ఇలాంటివి కాదు, ఇలాంటి చిన్న చిన్నవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చూసారా ఇలా చక్కగా బెల్లం కరిగింది. ఇందులో మనము యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగే మనకు సాధారణంగా ఈ చిన్న పేగు పెద్ద పేగు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పుండ్లు రావడము, దాంట్లో ఇన్ఫెక్షన్స్ రావడము, అలాంటి వాటికి మనకి తాటి బెల్లం ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ చెడు మలినాలను తొలగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అది మనకు పర్ఫెక్ట్గా ఉంది అంటే మన ఆరోగ్యం ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బోల్డ్ అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ లడ్డూను తయారు చేసుకోండి, మీ ఇంటిళ్ళ పాదికి పెట్టండి, అందరినీ ఆరోగ్యంగా చూసుకోండి. బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కావాలంటే 1 స్పూన్ నెయ్యి, ఇలా బెల్లం కరిగింది కాబట్టి ఇందులో కూడా వేసుకోవచ్చు, కాస్త ఇంకొంచెం రుచికరంగా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇట్లా అంటే ప్రాసెస్లో పెద్ద ముఖ్యమైనది ఏం కాదు, కానీ ఇలా బెల్లం పాకంలో నెయ్యి వేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను నేను. ఇలా కరిగిన బెల్లంలో ఈ పొడి వేసేసుకుందాం. మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి గోధుమ అటుకులు అలాగే
జీడిపప్పు పొడి. చూద్దాం ఒకసారి కలుపుకొని చూసుకుంటే మనకి క్వాంటిటీ సరిపోయిందా. ఇది దగ్గర పడుతుందండి. ఇది మనకి ఏమైనా కొంచెం లూజ్గా అనిపించినా కూడా ఒక్క 2 నిమిషాలు దాన్ని వదిలేయండి, చాలా దగ్గర పడిపోతుంది. ఎందుకంటే బెల్లం పాకం కదా, చాలా ఫాస్ట్గా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని మనం ఏంటంటే చక్కగా చేతికి నీళ్లు అంటించుకుంటూ కాస్త నెయ్యిని అలా తీసుకొని చక్కగా లడ్డూలాగా చేసుకోవడమే. కాకపోతే ఇది కాస్త చల్లారాలనుకోండి. ఇది ఒకసారి కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా ఇది మనకు కొంచెం వేడిగా ఉన్నప్పుడు, ఇదనే కాదు ఏ లడ్డు అయినా కూడా మనకు మరీ చల్లగా అయిపోతే ఉండలు కట్టడం రాదు. అందుకు కాస్త వేడిగా ఉన్నప్పుడే దీన్ని లడ్డూలు కట్టాలి. కాకపోతే ఇది కొంచెం చల్లారాలండి. ప్రస్తుతానికి మాత్రం మనం ఖచ్చితంగా లడ్డూలు కట్టలేము. ఇది కాస్త వేడిగా ఉంది. ఒక 2 మినిట్స్ దాన్ని వదిలేస్తే కనుక కొంచెం చల్లారుతుంది. ఆ తర్వాత మన లడ్డూలు చక్కగా చుట్టేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. పల్లీలు బెల్లం కలిపి తినడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది, ఒక చక్కటి స్వీట్ లాగా. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, రక్త ప్రసరణని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మరి పల్లీలు బెల్లం సాధ్యమైనంత వరకు రోజు తినడం మొదలుపెట్టేయండి. ఇప్పుడు చక్కగా లడ్డూలు చుట్టేసుకోవాలి. ఒకసారి మనము బాగా కలిపేసుకొని, మీరు కావాలంటే మీకు ఏమైనా అటుకులు కట్టడానికి కాస్త రావట్లేదు అంటే ఇనీషియల్ స్టేజెస్లో కొంతమందికి లడ్డూలు కట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు నెయ్యి సహాయం తీసుకోండి, కాస్త నీళ్ల సహాయం తీసుకోండి. అంతకన్నా కూడా మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అంటే కాస్త పాలు వేసుకోండి. మనం రవ్వ లడ్డూలు తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇలా చక్కగా మనకు కావాల్సిన సైజులో చిన్న లడ్డూలా లేకపోతే పెద్ద లడ్డూలా చూసుకొని చక్కగా ఇలా చక్కగా లడ్డూలు చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్డూలు తయారు చేసేసుకోవాలి. ఇది మంచి శక్తిని, అధిక శక్తిని ఇచ్చేటువంటి ఒక చక్కటి లడ్డు అండి. తప్పకుండా ఇది మీరు కూడా ప్రయత్నించండి, చాలా చాలా బాగుంటుంది. సరేనా? మీ పిల్లలకు పెట్టండి, నలుగురికి పరిచయం చేయండి వంటల్ని. మనుషుల్ని మాత్రమే పరిచయాలు కాదు, ఇలా వంటలు కూడా పరిచయం చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా చక్కగా రుచికరమైన మా అద్భుతమైన ప్లేట్లో అటుకుల తాటి బెల్లం లడ్డు సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, గోధుమ అటుకులు 1 కప్పు, తాటి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో గోధుమ అటుకులు వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి బాండీలో తాటి బెల్లం పొడి వేసి కొంచెం నీళ్లు పోసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి కలుపుకొని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని ఇందులో వేసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాసేపు చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల తాటి బెల్లం లడ్డు రెడీ. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరలాడుతూ ఉండదు, అందుకే టైం పట్టింది తినడానికి కూడా. చక్కగా కరకరలాడుతూ ఉంది. అటుకులు కాబట్టి మనం ఇంత పొడి చేసినా కూడా ఒక చిరు క్రిస్పీనెస్ అయితే ఉంది. నచ్చుతుంది పిల్లలకు, అది బాగుందండి. కరెక్ట్గా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువగా లేదు. అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంది. సింపుల్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కేవలం లడ్డూలు మాత్రమే చుట్టుకోవాలంతటికి ఏమీ లేదు. చాలా 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 బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట ముల్లంగి ఆకు తిక్కి. ముందుగా ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్,
పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ముల్లంగి ఆకు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం సాధారణంగా ముల్లంగితో ఏదైనా కూరలు తయారు చేసుకున్నా, సాంబార్లో వేసుకున్నా కూడా ఏం చేస్తాము, ఆకును అలా పక్కన పడేసి ముల్లంగిని మాత్రం ఉపయోగిస్తూ ఉంటాము. అది 99% అందరూ చేసేదే, నేను కూడా చాలా సందర్భాల్లో చేశాను. అయితే ముల్లంగి ఆకులో కూడా ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయో తెలుసా? ముఖ్యంగా ఇందులో మంచి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, కాల్షియం, ఫాలిక్ యాసిడ్ మన గర్భిణీ స్త్రీలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలా మనకు ముల్లంగి ఆకులో ఇన్ని రకాల వైటల్స్ ఉంటాయి. వైటల్స్ అంటే మనకు కావాల్సిన మినరల్స్, అంటే మనం మల్టీవైటమిన్ వేసుకున్న దాంట్లో వచ్చేటువంటి వాటి మనకి ఈ ముల్లంగి ఆకులో ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ ముల్లంగి ఆకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే జీర్ణక్రియని పెంపొందించుతుంది, క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. అలాగే ముఖ్యంగా పైల్స్ అనే ఇబ్బంది కొందరికి ఎక్కువగా ఉంటుంది. సో వాటికి రకరకాల ట్రీట్మెంట్స్, వైద్యం అది తీసుకుంటూ ఉంటారు. ముల్లంగి ఆకును కూడా తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల పైల్స్ అనే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందట. అంతేకాకుండా చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే స్కిన్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఫ్రైడ్ ఫ్రూట్ ఫుడ్స్ ఏమైనా తింటే వచ్చేస్తూ ఉంటాయి పింపుల్స్. తర్వాత ఇన్ జనరల్ కూడా మనకు సోరియాసిస్ అని ఇలాంటి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి టెంపరరీవి కూడా ఉంటాయి, పర్మనెంట్వి కూడా ఉంటాయి. సో అలాంటివి బాగా తగ్గించడానికి మనకి ముల్లంగి ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎలా ఉపయోగపడుతుంది అంటే దాన్ని మీరు చక్కగా వెతకాలి. అంటే ఇప్పుడు ముల్లంగి ఆకు ఉందనుకోండి, ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు, లేదు అంటే చూర్ణం లాగా చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇదిగోండి ఇలా చక్కగా టిక్కీల్ లాగా చేసుకోవచ్చు, పరాటాలో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ మొదలు పెడితే కనుక మనకు చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇలా బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి ముల్లంగి ఆకుని ఈసారి నుంచి మీరు ముల్లంగి తెచ్చుకున్నప్పుడు పడేయకుండా చక్కగా ఇలా ఏదో ఒక వంటల్లో ఉపయోగించుకోండి. మరి మొదలు పెట్టేద్దామా? మరి ముల్లంగి ఆకు తిక్కి పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తిక్కీలు కదండి, ఎవరు కాదనుకుంటారు. అయితే ఇక మన అమృతం కార్యక్రమం కాబట్టి మనము ఇందులో చక్కగా చిరుధాన్యాల పిండిని ఉపయోగిస్తున్నాం. ఓకేనా? చిరుధాన్యాల పిండి 1 కప్పు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా కాస్త శనగపిండి, అది 1 కప్పు వేస్తే ఇదొక అర్ధ కప్పు వేసాను. ఆ తర్వాత ఇందులో నువ్వులు, ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, దీనికి సరిపడా ఉప్పు, మనం ఇంతవరకు ఏం వేసాము? చిరుధాన్యాల పిండి వేసుకున్నాము, కాస్త శనగపిండి వేసుకున్నాము, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఆ తర్వాత కాస్త నువ్వులు వేసుకున్నాము. ఇందులో కావాలంటే మీరు కాస్త పొడి కారం వేసుకోవచ్చు, గరం మసాలా పొడి కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం మసాలాలకు సంబంధించి మీరు ఇంకేదైనా వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మనకు ముల్లంగి ఆకు. సో ముల్లంగి ఆకు కూడా చక్కగా ఇలా సన్నగా తరుక్కున్నానండి. సన్నగా తరుక్కొని ఇందులో కావాల్సిన మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి కలిపేసుకొని కాస్త నీళ్లు పోసుకొని టిక్కీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అంటే పసుపు వేసుకోవచ్చు, కొంచెం రంగు రావాలి అంటే. ఇది ఈ సాయంత్రాల పూట చక్కగా ఇలా వర్షం పడినప్పుడు, లేదు అంటే ఏదైనా అంటే ఈ సాయంత్రం అనగానే ఏదో ఒకటి తినాలని మనసు పీకుతూ ఉంటుంది. చిన్నపిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకు కూడా. అప్పుడు ఎప్పుడు పకోడీలు, ఎప్పుడు ఇవి అవి అలా చేసుకోకుండా ఇది మనకు షాలో ఫ్రైతో చేసుకుంటున్నాం. తక్కువ నూనెతోనే మనం వేయించుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈసారి ప్రయత్నించండి ఒకసారి. అంటే సాధారణంగా డీప్ ఫ్రై కన్నా కూడా షాలో ఫ్రై కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. తక్కువ నూనె వెళ్తుంది కదా మన శరీరంలోకి, కొంచెం బెటర్గా ఉంటుంది. అసలు నూనెనే లేకుండా చేసుకోవాలి అంటే కష్టమైన విషయం కదా. అసాధ్యమైన మనం ఎలాగూ చేయలేం కాబట్టి ఉన్న దాంట్లో మనం కాస్త మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇలా పిండిని చూసారా చక్కగా కలిపేసుకున్నా నేను. ఇందులో మనం కాస్త నీళ్లు పోసుకొని పిండిని కలిపేసుకుందాం. పిండిని కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా కాస్త మార్పులు చేర్పులు అంటే కొంచెం పిండి ఏదైనా యాడ్ చేసుకోవాలి అంటే అలా వేసేసుకోవచ్చు. ఇక తిక్కీ పిండి మీ అందరికీ తెలుసు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం.
దీంట్లో ఇంకొంచెం ఏదన్నా పైనుంచి పిండి కావాలంటే పిండి వేసేసుకోవచ్చు. ఇలాంటి తిక్కీలన్నీ ఏంటంటే మనం అప్పటికప్పుడు అలా తయారు చేసుకొని తింటే వేడివేడిగా బాగుంటాయి. ఇది కాస్త డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళడం అనేది అంత అంటే ఆ రుచి అంతగా ఉంటుంది, మెత్తబడిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు తినాల్సినవి అనమాట. ఇలా పిండి కరెక్ట్గా సిద్ధం చేసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంకా తిక్కీలు అంటే అందరికీ తెలిసిందే, ఎలా తయారు చేస్తామో. చాలా ఈజీ అండి తిక్కీలు తయారు చేసుకోవడం. దీన్ని మామూలుగా కొంచెం చపాతీ ముల్లంగి ఆకు మీరు చపాతీలు పరాటాల్లో కూడా చేసుకోవచ్చు. కాస్త గోధుమ పిండి, అందులో ముల్లంగి ఆకు, ఇంకా అందులో కావాల్సిన మెంతి కూర ఇలాంటివన్నీ కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రుచికరంగానే ఉంటుంది. కానీ ఒకటి చెప్పాలంటే ముల్లంగి ఆకు కంటూ ప్రత్యేకమైన రుచి ఎక్కువగా ఏమీ ఉండదు. మనకు రుచి యాడ్ అవుతుంది కానీ దానికంటూ ఒక డిఫరెంట్ రుచి. ఇప్పుడు మెంతి కూర ఉందనుకోండి, కాస్త చేదుగా ఉంటుంది. అలా మనకు ముల్లంగి ఆకుకు ఎటువంటి పెద్ద రుచి ఉండదు. కాబట్టి హాయిగా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు, ఎక్కడ కంప్లైంట్స్ అనేవి రావన్నమాట. పెనం కాస్త వేడెక్కింది కాబట్టి ఇందులో షాలో ఫ్రై చేసుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా ఒక 4 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కాస్త మనం నూనె రాసుకొని మనం తిక్కి తయారు చేసేసుకుందాం. ఈ విధంగా చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా తిక్కీలు చేసుకొని, ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చు. లేదు తిక్కీ అంటే సాధారణంగా ఇట్లాగే ఉంటుంది, అంటే మరీ పల్చగా అయితే ఉండవు, వడల్లాగా అయితే ఉండవు, మొక్కజొన్న వడల్లాగా వాటిలాగా అయితే ఉండదు. కాబట్టి ఇలా తయారు చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. లేదు అంటే లోపల మనకు కాస్త పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది. బాగా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా చక్కగా కాల్చేసుకుంటే ఇక రుచికరమైన ఆరోగ్యకరమైన ముల్లంగి ఆకు తిక్కీలు సిద్ధం అయిపోయినట్టే. చూసారా, ముల్లంగి ఆకు కూడా నేను ఎంత ఎక్కువగా వేశానంటే చక్కగా బాగా అదే కనపడుతుంది క్లియర్గా. అలాగే ఉండాలండి, ఏదో వేసామా వేయలేదా అన్నట్టు అలా 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 వేయకుండా చక్కగా మనం దండిగా వేసుకుంటే బాగుంటుంది. అదే కదా మన ముఖ్యమైన పదార్థము, అందుకనమాట. ఇలా అన్ని తిక్కీలు పెనం మీద వేసేసాను. ఇవి 2 వైపులా చక్కగా లో ఫ్లేమ్లో కాల్చాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. ఇప్పుడు సగ్గుబియ్యం ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. సగ్గుబియ్యం ఎంతో రుచికరమైనటువంటి ఒక చక్కటి పదార్థం. దాంతో కలిగే ఉపయోగాలు ఏంటి అంటే బీపీని బాగా తగ్గిస్తుంది, జీర్ణక్రియని బాగా పెంపొందించుతుంది, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి సగ్గుబియ్యాన్ని తరచూ ఉపయోగించడం మొదలుపెట్టేయండి. ముల్లంగి ఆకు తిక్కీలు 2 వైపులా వేయించేశాను. మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ వచ్చేసింది కాబట్టి ఇక ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇదేం డీప్ ఫ్రై కాదు కాబట్టి మనం వెంటనే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా కరకరలాడే ముల్లంగి ఆకు తిక్కి సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేయండి. ముల్లంగి ఆకు టిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ముల్లంగి ఆకు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిరుధాన్యాల పిండి, శనగపిండి, కొంచెం నువ్వులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కాస్త ఉప్పు, తరిగిన ముల్లంగి ఆకు, కాస్త నీళ్లు పోసుకొని తిక్కి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకొని అందులో 4 స్పూన్ల నూనె వేసుకొని తయారు చేసుకున్న పిండిని తిక్కీలాగా చేత్తో ఒత్తుకొని తవ్వ మీద వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి ఆకు తిక్కి రెడీ. ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఇక్కడ
మనం చిరుధాన్యాల పిండి కూడా తీసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అలాగే ముల్లంగి ఆకు మన ముఖ్యమైన పదార్థము. ఆ రుచి కూడా చాలా బాగుంది తెలుసా. నాకు ఇలా షాలో ఫ్రై చేసిన అంటే మెంతికూర అయినా ముల్లంగి ఆకు ఏదైనా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎక్కువ నూనె లేకుండా చేస్తే. కానీ చాలా బాగుందండి. ముల్లంగి ఆకు రుచి చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాల్టి అమృతంలో ఒక స్వీట్ ఒక హాట్ తయారు చేసుకున్నాం మనము. రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేసేవే. ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.